గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏయ్ ఇలారా, దూరంగా నిలబడతావే, దగ్గరికి రా. అమ్మాయి గారు, మీరు పిలిస్తే దిక్కుతోచగా అలాగే వచ్చేసాను. ఇంతకు నన్ను ఎందుకు పిలిచినట్టు? ఒళ్ళంతా నొప్పిగా ఉంది, కాస్త పడతావా? ఏమోనండి, నాకు పెద్దగా తెలియదు. ఎలా పట్టాలో నేను చెప్తాను, రా. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయి. అలాగే. శిల్ప కంట్రోల్ ఎందుకు దేవుడికి మా మీద ఎంత కోపం? ఈ ఘోరాల్ని తలుచుకుంటుంటే గుండెల్లో దడ పుట్టుకొస్తోంది. అయ్యో దేవుడా. కానిస్టేబుల్స్, ఈ బాడీని తీసుకెళ్ళండి. అన్నయ్య సార్ సార్, ఆ పొదల్లో ఒక శవం పడింది సార్. మై గాడ్, ఈ అమ్మాయి మా కానిస్టేబుల్ ఇక్కడికి ఎందుకు వచ్చిందో. బ్రూటల్ మర్డర్. కానిస్టేబుల్స్, టేక్ ది బాడీ టు పోస్ట్ మార్టం. దగ్గరుండి రిపోర్ట్ కలెక్ట్ చేయండి. సార్, మీరంటే నాకు చాలా ఇష్టం. కనీసం కల్లోనైనా నన్ను ప్రేమించండి సార్. సార్ ప్లీజ్ సార్. హత్య జరిగి చాలా రోజులు అంతా కన్ఫ్యూషన్. ఎవరైనా ఎస్కేప్ అవడానికి ఈ రేంజ్లో పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. అయినా ఇంత అడవిలో మనం ఎతకడం కేవలం టైం కిల్లింగే అవుతుంది. ఇలాగే అడవి దొంగ వీరప్పని పట్టుకోవడానికి రకరకాలైన ఫోర్సెస్తో ప్రయత్నించినా లాభం లేకపోయింది. నేను ఒక్కడిని ఏం చేయగలను? అయినా ఎంతమంది ఉన్నా ఏం లాభం? ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. కిష్టయ్య, కిష్టయ్య, చెప్పండి, ఇక్కడే ఉన్నాను. గదిలో కూర్చొని బోర్ కొడుతోంది. అలా గెస్ట్ హౌస్ వెనక్కి వెళ్ళి ఫోటోలు తీసుకుందావా? వస్తావా? అట్టాగేనండి. అన్నట్టు ఎవరూ ఉండరు కదా, డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఉంటే చిన్న చిన్న జంతువులు, పక్షులు భయపడతాయి. ఎవరో లేని చోటికే తీసుకెళ్తాను, రండి.
శ్రేయ ఇలా దగ్గరికి రా, నీకు ఫోటో తీస్తాను. అలా నిలబడ్డావేంటి, రా. అలా బిగుసిపోకూడదు. ఇలా చూడు, ఇలా నుంచొని అలా ఉండాలి, హీరోలా ఉండాలి. ఓకే, స్మైల్. నువ్వు ఓ పని చెయ్యి, సీరియస్లా ఉన్మాదిలా ఓ ఫోజీ. అదే నువ్వు మంచి యాక్టర్ కావాల్సింది. రెడీ? ఓకే. వాణి, అది ఫోటోలు తీసిందే ఆ కెమెరా. ప్లీజ్ ఒక్కసారి మాట్లాడవే. వాణి, మాట్లాడవే, ఒక్కసారి మాట్లాడవే. ప్లీజ్ వాణి, ఒక్కసారి మాట్లాడవే. చిన్నప్పటి నుంచి మీతో కలిసి చదువుకుంటూ మిమ్మల్ని అందరినీ దగ్గరికి తీసింది ఎందుకే? ఇంత ఇంత భయంకరమైన మీ చావులు నేను చూడడానికా? శిల్ప, చూడు, కంట్రోల్ రిజల్ట్స్. వాణి మెడలో కెమెరా బెల్ట్ మాత్రం ఉంది. క్లాష్లో కెమెరా ఇక్కడెక్కడో పడి ఉంటుంది. లెట్ us search the camera first. గీత, నువ్వు కెమెరా వెతకవే. శిల్ప, కెమెరా దొరికింది సార్, కెమెరా దొరికింది. శిల్ప, ఇటు చూడు.
ఈ రీల్ డెవలప్ అయితే మనకు తప్పకుండా ఎవిడెన్స్ దొరుకుతుంది. కానీ హంతకుడు మన మధ్యలోనే ఉన్నాడు. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చనిపోయే ముందు వాణి ఫోటోలు తీసుకుంటే ఆ హంతకుడు ఎవరో డెఫినెట్గా తెలిసిపోతుంది. కానీ హంతకుడు నేను కావచ్చు, మనలో ఎవరైనా కావచ్చు, మా కానిస్టేబుల్స్లో ఎవరైనా కావచ్చు. అందుకే చిన్న ట్రిక్ ప్లే చేశాను. ఏమయ్యా, ఈ రీల్ తీసుకెళ్ళి డెవలప్ చేయించు. అలాగేనండి. ఆ. ఏం సార్ అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేయాలరా, ఏదో రీలు కరిగించుకొని రావాలట. మా ఎస్ఐ గారిని చూస్తే ఒక్కోసారి సంతోషం అవుతుంది, ఒక్కోసారి బాధ అవుతుంది. హలో, చెప్పండి సార్. నేనే మాట్లాడుతున్నాను. వెరీ గుడ్, వెంటనే బయలుదేరొస్తున్నాను. సార్ ఏంట్రా? ఒక బీడీ తాగి వెళ్ళండి సార్, మంచి హుషారు వస్తుంది. ఇది పట్టుకో, బిడి వెలిగించుకుంటా. అంత ఇదిగా డ్యూటీ చేస్తున్నారు కదా, అసలు దీనికైనా వెళ్ళారా లేదా? ఒరేయ్, బాగా గుర్తు చేసావరా. కుండ నిండి చాలాసేపు అయింది. కుండు దించుకొని వస్తా. బాగా కడిగించుకోండి సార్. ఇక్కడ 6 మంది అమ్మాయిలతో లవ్ ఆడుకుంటున్నాడు, అది ఇంత పబ్లిక్ గా. అదే నాకు అర్థం కావట్లేదురా. ఆ విషయం తేల్చేద్దాంరా. మిత్రులారా, ఏమిటి ఇలా వచ్చింది? మీరిలా వచ్చుటకు గల కారణమేమి? ఏమనుకోకండి, ఈ అమ్మాయిలందరూ మీరు లవ్వర్సా? అవును, అనుమానం ఎందులకు? ఈవిడను బాంబే రెడ్ లైట్ ఏరియా నుండి తెచ్చితిమి, ఈవిడను మెహిందీ నుండి తెచ్చితిమి, ఈ ఇద్దరు సుందరాంగిలను పెద్దాపురము నుండి తెచ్చితిమి. అందముగారున్నారు కదా. అయ్య బాబోయ్, మీరు మటాసండి. వీళ్ళందరితోనూ ఇంకో 2 రోజులు గడిపారనుకోండి, మీకు ఎయిడ్స్ వస్తుంది. ఎయిడ్స్ అనినా? అదొక ఔషధం లేని సుఖవ్యాధి. ఇలా మీరు వ్యభిచరించినా అది వచ్చును, మీరు చచ్చుదురు. అయినా తమరెవరో తెలుసుకోవచ్చా? మేమా దేవలోకవాసులం, దివ్య పురుషులం, మన్మథ నామధేయులం. తమరు మన్మధులా? ఏమిటి విచిత్రము? భూలోకమున వ్యభిచరించిన సుఖవ్యాధులు వచ్చిన అవి తీసుకొని నేను వెళ్ళిన మా దేవలోకమంతయు ఎయిడ్స్ తో గబ్బు పట్టున వలదు సుఖములను వలదు, ఈ సుఖ రోగములను వలదు. ప్రేమైక జీవనులైన ఓ ప్రజలారా, మీరునో జాగ్రత్త. ఇటువంటి సమయమున నా మన్మథ బాణము మీపై పనిచేయదు.